ఏంటి వేద, అభి వల్ల నీకు స్ట్రెస్ రావడం ఏంటి? ఎందుకో తెలీదండి, అభిలో ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తోంది. అన్నీ నాతో చెప్పుకునేది, అసలిప్పుడేం చెప్పడం లేదు సరికదా. కనీసం బయటికి వెళ్లేటప్పుడైనా నా దగ్గర పర్మిషన్ తీసుకోవడం కానీ, ఇన్ఫార్మ్ చేసి వెళ్ళటం కానీ ఏమీ చేయడం లేదు. ఫోన్ చేస్తే తీయదు. ఇవాళ్ల ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది. అభి నందనగా రాహుల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిందేమో. అరే రాహుల్, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వచ్చాను నాన్న. ఇవాళ నందనతో ఫోటోషూట్ జరిగింది. అది అయిపోయాక తనని డ్రాప్ చేసి వస్తున్నాను. అయితే అందుకే అభికి లేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంటికి ఎలా వస్తుందో ఏంటో, వేదకి ఏం సమాధానం చెబుతుందో. రే, అభి ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళుండొచ్చు. తను వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తుందిగా. వేద, దీనికే టెన్షన్ పడటం ఎందుకు? ఎక్కడికి వెళ్ళావు అభి? అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. అది నేను. ఏంటవి, ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నావంటే ఏదో అబద్ధం చెప్పాలని ట్రై చేస్తున్నావని అర్థం, అంతేనా? లలిత, ముందు తనను మాట్లాడినివ్వు. అన్నీ నువ్వే ఊహించుకుంటే ఎలా? మీరివాళ్ల అభికి సపోర్ట్గా మాట్లాడకండి, నేను మాట్లాడతాను. చెప్పభి, ఫోన్ కూడా తీసుకువెళ్లకుండా అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళావు? మొన్ననేమో మీ అమ్మా నాన్నని చూడటానికి వెళ్ళావు, సరే. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో కూడా లేరు కదా, మరి ఎక్కడికి వెళ్ళావు? అది నేను ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాను అత్తయ్య. నీకు ఈ ఊళ్ళో ఫ్రెండ్స్ ఎవరున్నారు అభి? అన్నట్లు గుర్తొచ్చింది. ఆ రోజు షాపింగ్ మాల్లో సత్య అని అమ్మాయి కనిపించింది కదా, తను నిన్న ఫోన్ చేసిందన్నావు. తననేనా నువ్వు కలిశావు? అవును మామయ్య గారు. ఆహా, ఫోన్ కూడా వదిలేసి వెళ్లేంత అర్జెంటుగా తనని కలవాల్సి వచ్చిందా? అయినా వెళ్లే ముందు ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్లాలని తెలీదా? నీ నిర్లక్ష్యం వల్ల వదినకెంత అవమానం జరిగిందో తెలుసా? నా కారణంగా ఏం జరిగింది పిన్ని?
పెద్దమ్మ ఫ్రెండ్స్ నిన్ను చూడటానికి వచ్చారు. నువ్వేమో ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావో కూడా తెలీదు. మేమే ఏదో కవర్ చేసి చెప్పాం. అయినా కూడా వాళ్ళు అత్తయ్య గారితో నీ కోడల్ని నీ కంట్రోల్లో పెట్టుకోవడం తెలీదా అన్నట్టు ఎగతాళిగా మాట్లాడి వెళ్లారు. ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు ఏ స్థాయి లేని నీలాంటి ఒక అమ్మాయికి వాసుదేవ్ గారి కోడలనే స్థాయిని, ఆ స్థానాన్ని ఇచ్చింది మా అమ్మ. దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిందేంటి? మా అమ్మ అవమానాలు పడేలాగా చేస్తావా? స్టాప్ ఇట్ రాహుల్. జస్ట్ స్టాప్ ఇట్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఆ? తను చెప్పకుండా వెళ్ళడం తప్పే. ఆ విషయానికి తనని కోప్పడాలి గాని స్థాయి గురించి మాట్లాడడం ఏంటి రాహుల్? ఇదేనా మేము నీకు నేర్పించిన సంస్కారం? అది కాదు నాన్న, అమ్మకి ఇన్సల్ట్ జరిగిందని తెలిసేసరికి నేను ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎంత ఆవేశం వస్తే మాత్రం తను నీ భార్య అని మర్చిపోకు. తనని అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే. ఆయన ఏమనకండి మావయ్య గారు, తప్పు నాదే. అత్తయ్యకి అలా జరగకుండా ఉండాల్సింది. నేనే అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది అత్తయ్య. హడావిడిగా వెళ్ళిపోయాను. మీకు చెప్పినందుకు క్షమించండి. నాకు కావలసింది నీ క్షమాపణలు కాదభి. నువ్వు బాధ్యతగా ఉండడం కావాలి. నేను నీలో ఏ లక్షణాలైతే చూసి ఇష్టపడ్డానో ఇప్పుడు అవే నీలో కనిపించటం లేదభి. నీలో ఈ మార్పు ఎందుకొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. వేదా, ఎందుకు నువ్వు ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటున్నావు? అభి గురించి అందరికంటే బాగా నీకే తెలుసు కదా. 1-2 సార్లు జరిగిన దానికి టోటల్ గా మారిపోయిందని ఎలా నిర్ణయిస్తావు? మార్పు అనేది చిన్నగానే మొదలవుతుంది నాన్న. మొన్న అత్తయ్య మాటని కాదని పనివాడికి డబ్బులిచ్చింది. ఇవాళేమో అమ్మకి చెప్పకుండా వెళ్ళి అందరి ముందు ఇన్సల్ట్ అయ్యేలా చేసింది. ఇలానే వదిలేస్తే రేపు ఇంకేం చేస్తుందో. తనేం చేయదురా. నువ్వు లేనిపోని గొడవ చేయకు. చూడబి, నీకిదే చివరి వార్నింగ్. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. లేదంటే మీ అత్తయ్య కంటే ముందు నేనే కోప్పడాల్సి వస్తుంది. అర్థమైందా? సర్లేండి, నాకు సర్ది చెప్పి మీరెందుకు ఆవేశపడుతున్నారు? ఊరుకోండి. చూడభి, నీ వల్ల ఈ కుటుంబం సంతోషంగా ఉంటుందని, ఈ ఇంటి గౌరవం నిలబడుతుందని నేను నమ్మాను.